కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా మీకు ఏ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారండి? మాకు ఉమ్మడి అభ్యర్థిగా సత్యకుమార్ గారు బీజేపీ తరఫున అంటే కూటమిలో భాగంగా సత్యకుమార్ గారికి సీటు కేటాయించడం జరిగింది. మేము సంపూర్ణంగా ఆయనకి మా మద్దతు తెలియజేస్తున్నాం. మరి ఘనంగా ఆహ్వానం చేయడం జరిగింది. మరి తర్వాత ప్రతి మీటింగ్కి హాజరు కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆయన జాతీయ కార్యదర్శిగా 3 ఏళ్ల నుంచి కొనసాగుతున్నారు. తర్వాత మానవ వనరుల శాఖ, గ్రామీణ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన ఆ మినిస్టరీకి ఓఎస్డీగా పనిచేస్తూ మరి గ్రామీణ పథకాలపైన తర్వాత ఈ ప్లాన్స్ పైన సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి. డైరెక్ట్గా అమిత్ షా గారితోన తర్వాత ప్రధానమంత్రి గారితోన మాట్లాడేటువంటి కెపాసిటీ గల వ్యక్తి. తర్వాత బీసీగా అంటే మంచి వ్యక్తి. అసలు నీకు ఎక్కడే కూడా ఆయన ప్రవర్తనలో కానీ ఇంకోటి కానీ మేము గమనిస్తాం. టీచర్స్ కదా, చాలా జెంటిల్మెన్. ఆయన ఉంటే బాగుంటుందని ఆయనకు మద్దతు ఇస్తామని తీవ్రంగా ఆయన గెలుపు కోసం ఇక్కడ కృషి చేస్తున్నాం. నిన్న మొన్న కూడా బాగా ప్రచారం చేశాం, ముందు కూడా చేస్తాం సార్. చాలా ఎలిజిబుల్ అంటే అర్హత గల వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి, మంచి నాలెడ్జిబుల్ పర్సన్. మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే నిలబడుతున్నారు? ఇప్పుడు సత్యకుమార్కి టికెట్ ఇచ్చినారు. సత్యకుమార్ బీజేపీ కమల గుర్తు. అతను బీసీ క్యాండిడేటే. బీసీ ఫుల్ బలం వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా బీసీలంతా బీసీలకే అసలు బాజీ మెజార్టీతో గెలుస్తాడు ఖచ్చితంగా. సత్యకుమార్ బాజీ మెజార్టీతో గెలుస్తాడు. సత్యకుమార్ని గెలిపించుకుంటాము. ఇక్కడ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఉంది. అవును, 3 పార్టీలు, వాళ్ళందరూ కూటమిలో భాగంగా ధర్మవరంకు ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే? ఆయన సత్యకుమార్ యాదవ్ గారు అని బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా నిలబడ్డారు. ధర్మవరం కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూటమి భాగంగా సత్యకుమార్ గారు బీజేపీ తరఫున పోటీ చేయించున్నారు. ఎవరైనా కానీ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు పైన గెలవాలి అనే తత్వంతో ఆయన పనితనంతోనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అదే భాగస్వామ్యంలో సత్యకుమార్ గారు ధర్మవరం నుంచి మంచి అభివృద్ధి సాధిస్తారని మేము నమ్ముతున్నాం. సత్యకుమార్ గారు పైన కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, చాలా అభివృద్ధి చేయగలడు ధర్మవరం అంటున్నారు. ఖచ్చితంగా అండి. ఇది సెంట్రల్లో ఆయన మంచి ఒక వ్యక్తిత్వం కలిగిన మనిషి, మంచి ఉన్నత పదవులను అధిరోహించిన వ్యక్తి, చిన్న స్టేజ్ నుంచి ముందుకెళ్ళిన వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాలను కనుగొని ప్రజలకు అనుకూలంగా అభివృద్ధి చేయగలనే నమ్మకం ఉంది. ఇప్పుడు మీ ఎమ్మెల్యేగా ఎవరు వస్తున్నారో తెలుసా? మా ఎమ్మెల్యేగా సత్యకుమార్ యాదవ్ అని, ఆయన జాతీయ నాయకుడు, మంచి బీసీ నాయకుడు, మంచి వర్త్ ఉన్న క్యాండిడేటు, అనుభవం ఉన్న క్యాండిడేటు, అన్ని విధాలుగా కష్టాలు నష్టాలు తెలుసుకున్న చిన్న తనం నుండి ఆయన కష్టాలు పడినాడు కాబట్టి ఆయన మంచి అభివృద్ధి తీసుకుపోతాడు అనేది మా అభిప్రాయంలో ఉంది. అందరం కష్టపడి గ్రామాల్లో తిరిగి ఈ నియోజకవర్గంలో టోటల్గా చూస్తే 1,40,000 రూపాయలు బీసీ ఓటర్సే ఉన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో 1,40,000 మంది ఓన్లీ బీసీ వర్గానికి చెందిన ఓటర్స్ మాత్రం ఉన్నారు ఇక్కడ. అది అత్యధిక మెజార్టీతో సత్యకుమార్ని గెలుస్తారని. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన వీళ్ళందరూ ఒక తాటిపైకి వచ్చి గెలిపిస్తారా? ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థిని మా భారీ మెజార్టీతో గెలిపేయాలని కృషి చేస్తున్నాం. కూటమి అభ్యర్థి కదా ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి కూటమి అభ్యర్థి ఇప్పుడు సత్యకుమార్ వచ్చినాడు. బీజేపీ తరఫున సత్యకుమార్ పెట్టినారు. మీ అభిప్రాయం ఏంటంటే? మా అభిప్రాయం సత్యకుమార్ అయితే బాజీ మెజార్టీతో గెలుస్తాడు. అందులో ఇక్కడ బీసీకి 30 ఏళ్ళ బీసీ క్యాండిడేట్ లేక 30 ఏళ్ళు అవుతుందో 30 ఏళ్ళు మనం అయితే చూసిలే. 30 ఏళ్ళు పై మాట అంటున్నారు పెద్దలు. ఈ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ, అంతా బీసీలు అంతా ఒకటైనారు. మా బీసీని గెలిపించుకోవాలా అనే పడుదలతో ఉన్నారు. మీకు గవర్నమెంట్ సత్యకుమార్తో కలిసిన ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం వస్తే అట్లా బాగానే ఉంటుంది అనిపిస్తుందా? మాకైతే నమ్మకంగా అతను చెప్పే విధానం అయితే సత్యకుమార్ మీ పనులు ఏమున్నా కేంద్రంలో నుంచి అయినా తీసుకొచ్చి చేస్తాను, మీ సమస్యలు ఏమున్నా తీరుస్తాను, కేంద్రం నాకు అండగా ఉంది అనే విధానంగా మాకు చెప్తున్నాడు. మేమైతే నమ్ముతున్నాము కూడా చేస్తాడు అనే ధైర్యం కూడా ఉంది మాకు. సత్యకుమార్ గారు బీజేపీ సత్యకుమార్ గారు ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తాడని మా నమ్మకం. బీజేపీ అభ్యర్థి కదా? అవునండి, పేరేంటి? సత్యకుమార్. ఆయన ఎట్లుందన్న పరిస్థితి? ఆయన ఈసారి భారీ మెజార్టీతో గెలవాలి.
గెలుస్తాడు కూడా కన్ఫర్మ్ ఖచ్చితంగా. విపరీతమైన వ్యతిరేకత మొదలైంది కేతిరెడ్డి మీద కూడా. కేతిరెడ్డి పైన. ధర్మవరం మొత్తం చాలా వ్యతిరేకత ఉంది అతనికి. సో భారీ మెజారిటీతో గెలుస్తాడని ఆశిస్తాను. ఎప్పుడు సైకిల్ నిలబడేది ఇక్కడ, జనాలు పువ్వు గుర్తు నిలబడిందని అర్థమవుతుందా అర్థమవుతుంది. ధర్మవరంలో సత్యకుమార్ ఆయన కానీ మంచి లీడరు, పేరున్న వ్యక్తి, బాగా డెవలప్ చేస్తాడు. ప్రజల్లో కానీ అవగాహన ఉంది. అంటే కొంచెం పల్లెల్లో కానీ కొంచెం ఇది ఉంది. ఆ పల్లెల్లో కొన్ని తిరిగితే వాళ్ళకు కానీ మోటివేట్ చేస్తే వాళ్ళు కానీ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు పెరటాల కానీ వరరామసూరి కానీ వాళ్ళందరూ కొన్ని ఇన్వాల్వ్ చేస్తే మెజార్టీతో బంపర్ మెజార్టీతో వస్తుంది.